చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే మొదటి సమయాల పుస్తకం 2వ అధ్యాయం ఈ దినం కొరకై ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరి జ్ఞాపకం చేసిన మాటలు మరొకసారి చదువుకుందాం. మొదటి సమయాలు 2వ అధ్యాయం 29-30 మనందరం కలిసి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదునని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గనపరచు వారిని, నన్ను తృణీకరించువారు తృణీకార పొందుదు. చూస్తున్నావా బాబు? ఎక్కడ వాక్యం? మీటింగ్ అయిపోయేదాకా నిలబడు. మొదటి సమయాలు 2వ అధ్యాయం 29-30. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రధాన యాజకుడుగా పెద్దగా ఉన్నటువంటి ఏలీ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 27వ వచనంలో, అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను. దైవజనుడు ఒకడు వచ్చి ఏలీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా పిల్లలు, వెనకున్నటువంటి వచ్చి కూర్చోండి. కాబట్టి ప్రియులరా, మనం గమనిస్తున్నట్లయితే ఆయన తెలియపరుస్తున్నాడు ఏంటంట, నా నివాస స్థలానికి అనగా మందిరానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరేం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. రెండోది ఏంటంట, మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై ప్రియులారా, రెండో విషయం ఏంటంటే మిమ్ముల్ని క్రొవ్వబెట్టుకొనుచున్నారు. మీరు బాగా తిని లావెక్కుతున్నారు అంటున్నాడు దేవుడు. మన భాషలో చెప్పాలంటే కొవ్వు పట్టిపోయిందని తిడుతుంటాను చూసారా కొంతమందిని. మిమ్మల్ని మీరు కొవ్వు పెట్టుకుంటున్నారు. మూడోది ఏంటంట, ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యాల్లో శ్రేష్ఠ భాగాల్ని మీరు పట్టేసుకుంటున్నారు. నాకు రావాల్సిన వాటిని మీరేం చేస్తున్నారు? పట్టేసుకుంటున్నారు. అంతేకాకుండా నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. నాకంటే నీ కుమారుల్ని గొప్ప చేస్తున్నావు. అందుకని నేనేం చేస్తున్నాను? నీ యొక్క ఇంటి వారందరూ నిత్యము యాజకత్వం జరిగించడానికి ప్లాన్ చేశాను, కానీ దాన్ని నేను తీసేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఏలీ విషయంలో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువుని నమ్మినటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఆధారంగా ఆయన మనల్ని ఏం చేశాడంట? రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఆయన సొత్తుగా చేశాడు. ఆయన ఏర్పాటు చేయబడిన వంశంలోనికి తీసుకొని వచ్చేసాడు. దేవుని ప్రజలుగా చేసేసాడు. పాప వింటున్నారా? వెనుకున్నాళ్ళు మాట్లాడకూడదు. ఆడ కూర్చొని కనపడకుండా ఆడుకుందాం అనుకుంటున్నారా? కాబట్టి వినండి, వాక్యం వినండి. కనుక ప్రియులారా, గమనిస్తున్నట్లయితే ఇంత గొప్ప ధన్యత నీకు నాకు మనందరికీ ప్రభు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు ఈ రోజున. కాబట్టి సంఘం విషయంలో గమనిస్తున్నట్లయితే జాయిసి నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయి కూర్చో, పంపించేస్తా బయటికి. ప్రియులారా, మరి తెలియపరచబడతా ఉంది ప్రభువు నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి ధన్యత ఎంతో గొప్పది. ఈ రోజున నీవు నేను కూడా అలనాడు ఏలీ మరియు అతని కుమారులు దేవునికి విరుద్ధంగా ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తే దేవుడు మన విషయంలో చేసిన వాగ్దానాల నెరవేర్పు మన జీవితాల్లో ఉండదు, పోగొట్టుకుంటాం. కనుక మన భాషలో చెప్పాలంటే మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుణ్ణి అనుసరించాలి, దేవునికి భయపడాలి. భయపడాల్సింది దేవునికండి. అర్థమైందమ్మా?
కొంతమందికి నోట్లో నుంచి ఏం మాట్లాడుతున్నారో కూడా భయం భక్తి లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం కొన్నిసార్లు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. ప్రతి మాటకు కూడా మనం ఏం చేయాలంటమ్మా, లెక్కప్ప చెప్పాలి దేవుని దగ్గర. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి కార్యం వెనుక ప్రభువుకు మనం లెక్కప్ప చెప్పాలి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఏలి మరియు అతని కుమారులు ఇద్దరున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళ పరిస్థితి బాగాల. ఏం చేస్తున్నారు అన్నట్లయితే మొట్టమొదటిగా చూడండి ప్రియులరా, 17వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 17వ వచనం. ఏందయ్యా గనుక వారి మిస్సెస్ వారి పాపం యెహోవా సన్నిధిలో బాగా గొప్పదైంది. కారణం ఏంటి తెలుసండి ఇక్కడ ప్రియులారా? యాక్చువల్గా ఏలి ప్రధాన యాజకుడు, ఆయన కుమారులు కూడా యాజకులుగా ఉన్నారు. అక్కడ యాజకులకి మరి అక్కడ ఉన్నటువంటి ధన్యతలన్నీ వాళ్ళకే. అయితే దేవుడు బాధపడుతున్నాడు ఇక్కడ. కారణం ఏంటో తెలుసండి? ఇశ్రాయేలీలు ఎవరైనా అంటే విశ్వాసులు ఎవరైనా తమ యొక్క నైవేద్యాలు తీసుకొచ్చినప్పుడు, అంటే ఏదైనా బలి ఇవ్వటానికి గొర్రెనో మేకనో ఇంకా పక్షినో సంథింగ్ తీసుకొని వచ్చినప్పుడు వాటిని చంపిన తర్వాత బలి ఇచ్చిన తర్వాత దాన్ని ఒక కుండలో కానీ తపేళలో కానీ వేసి ఏం చేస్తారు? ఉడకబెడతారన్నమాట. ఉడకబెట్టేటువంటి సమయంలో ఉడికిన తర్వాత ఒక పెద్ద 3 ముళ్ళు ఉన్నటువంటి ఒక కర్ర ఉంటుంది. ఆ 3 ముళ్ళ కర్రని యాజకుడి దగ్గర నుంచి మనిషి వస్తాడు. ఆ తపేళలో కానీ మరి ఆ పాత్రలో కానీ ఆ 3 ముళ్ళ కర్రను ముంచుతారు. అట్లాగా అంటే ఏ పశువునైతే మరి అక్కడ ఉడకబెడతా ఉన్నారో ఆ ముళ్ళ కర్రకి ఎంత మాంసం అయితే వస్తుందో ఆ మాంసం అంతా ఎవరికండి? యాజకుడికే. తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ పంచుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, అది దేవుని యొక్క విధానం. దేవుడు తింటాలి అక్కడ. దేవుడు ఆ పని కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళనే పోషిస్తున్నాడు. అర్థమైందండి? అయితే ఈ యొక్క ప్రధాన యాజకుడి యొక్క కుమారులు ఏం చేస్తున్నారంటే ప్రియులరా, వాళ్ళు భయంకరంగా ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ఆ మాంసాన్ని పచ్చిగా ఉండగానే ఉడకబెట్టక మునిపే ఆ మాంసం మాకు ఇచ్చేయాలని చెప్పేసి మనిషిని పంపించేవాళ్ళంట. వాళ్ళు అక్కడ వండేవాళ్ళు ఉండేసేసి, అయ్యా మరి అది వండేటప్పుడు వండిన తర్వాత మీరు తీసుకెళ్ళొచ్చు, మీరు ఇట్లా కాదులే తర్వాత తీసుకెళ్ళండి కావాల్సినంత అంటే, లేదు మరి మా యాజకులు ఇమీడియట్గా తెమ్మన్నారని చెప్పేసి వాళ్ళు ఆ పని చేసేవాళ్ళంట. చూడండి ప్రియులరా, 13వ వచనాన్ని గమనిస్తే, జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏది మనగా? యాజకులు చేసే జనరల్ పని. ఎవడైనాను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గోనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొను. షిలోహునకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగున ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల ఇప్పుడే ఇస్తావా? ఎవరో చక్కని భాషలో రాశారు బైబిల్లో. కానీ మనం మాట్లాడుకోవాలంటే, రే ఇస్తావా ఇవ్వా, ఏంటి నీ ఎక్స్ట్రా లేడా, ఏమనుకుంటున్నావు, ఎవరు పంపించారనుకుంటున్నావు, దహించిన తర్వాత నువ్వేందే రూల్స్ చెప్తున్నావేడా, ఏమనుకుంటున్నావు అసలు? డిమాండ్ అన్నమాట, కమాండ్ అన్నమాట. ప్రియమైన వాళ్ళు, ఈ పరిస్థితి వస్తున్నప్పుడు నైవేద్యం అర్పించేవాళ్ళు కానీ దహించేవాళ్ళు కానీ వారందరూ కూడా ఆ పనులు చేయటానికి వెనకాడటం ప్రారంభించారు. ప్రాసెస్ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉంది. నైవేద్యాలు అర్పించేటువంటి ఇశ్రాయేలీయులు సైతం అయ్యో వీళ్ళు బలవంతంగా చేసి ఈ విధంగా చేస్తున్నారే అని చెప్పేసి
వాళ్ళు అర్పణలు దాటానికి కూడా ఇష్టపడట్లేదంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా చూడండి, అక్కడ 17వ వచనం తెలియపరచబడుతుంది. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సినటువంటి విషయం, మన మందిరంలో బలు ఇవ్వట్లా, మన మందిరంలో ఏదన్నా బస్తాలు బియ్యాలు తెచ్చి ఇష్టం వచ్చినట్టుగా పాస్టర్ గారు ఇంకా తెలిసిన వాళ్ళు పెద్దలు ఎవరో లాక్కొని వెళ్ళిపోవట్లా. ఆ ప్రాసెస్లన్నీ ఇప్పుడు లేవు మనకి. అయితే దేవుని మందిరానికి వచ్చేటువంటి దేవుని బిడ్డలు మందిరానికి రాకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, లేదా వాళ్ళు తెలుసో తెలియకో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, మరి మిగతా వాళ్ళని అసహించుకోవటం కానీ, దూషించటం కానీ, వాళ్ళ మీద కమాండ్ చేయటం, ప్రియులారా వాళ్ళని అవహేళనపరచడం, ఏదో ఒకటి అంటాం, ఆ విధంగా చేసినప్పుడు దేవుని మందిరానికి ప్రజలు రానియకుండా చేయబడే కార్యాలలో నీవు పాలు పంపులు పొందుకుంటున్నావు. తస్మాత్ జాగ్రత్త. దేవుని మందిరానికి దేవుడు మందిరం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? తన ప్రజలు ఆయన ఆరాధించాలి. క్రొవ్వును దహించటం అంటే, బలి ఇచ్చి దాన్ని దహించటం అంటే అర్థం ఏంటో తెలుసండి ప్రియులారా? మన యొక్క జీవితాలను ప్రభువు కోసమే అర్పించుకొని మన పాపాలను అక్కడ దహింపజేసి ఆ క్రొవ్వును దహించినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క ఆ సువాసన, సుగంధ సువాసన, అది ఒక గొప్ప ఆఘ్రాణింపుగా ఉంటుందంట దేవుడికి నచ్చినటువంటి సువాసన అంట. అంటే దేవునికి నచ్చే విధంగా ఉండాలి ఈ రోజున మన ఆరాధన. నీవు ఇతరులకు ఒక ఆటంకంగా ఉండకూడదు. మందిరంలోనికి 10 మంది వచ్చేటట్టే ఉండాలి, కానీ వచ్చిన వాళ్ళని తరివేసేటట్టుగా నువ్వు నీ జీవితం, నీ పాత్రగా ఉందనుకోండి, మరి అంతకంటే ఘోరమైన విషయం ఏమి లేదు. దేవుడు కోపం వస్తుందంట. దేవుడు తట్టుకోలేకపోయాడు. యాజకుడు కుమారులే, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, కానీ ఒక ప్రాసెస్ లేదు, ఒక పద్ధతి లేదు. దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమాన్ని వీళ్ళు తప్పించటమే కాకుండా ఏం చేస్తున్నారండి, జనులు వచ్చి నైవేద్యం అర్పించే విషయంలో వాళ్ళు వెనకడుగేశారంట. అంటే దేవుని మందిరానికి కూడా ఇంకెందుకులే, ఈ వారం కాదులే, వచ్చే వారం, వచ్చే నెల అన్నట్లు పోస్ట్పోన్మెంట్స్ అయిపోయినాయి అంట. దేవుని మందిరానికి రాలేని స్థితిని ప్రియులారా ఏలీ కుమారులు ఇక్కడ కల్పించినట్లుగా చూస్తున్నాం. ఆ లిస్టులో ఒకవేళ మనం ఉన్నామా? నీవు కానీ నేను కానీ ఎవరైనా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్రేమతో పలకరిస్తున్నావా? వాళ్ళకి ఏదైనా తెలియనప్పుడు ఏంది నువ్వు ఇటు చేస్తున్నావు అని అంటున్నావా? ప్రేమగా చెప్పు, ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా. ఒక పాట సరిగ్గా పాడలా, ప్రేమగా చెప్పు. నువ్వు అందరి ముందే నవ్వులాటగా ఏదైనా చేసావనుకోండి, జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు పాట పాడతారా? ఈ రోజున నీకు నాకు ప్రభు గొంతు ఇచ్చాడు. గొంతు లేని వాళ్ళ సంగతి ఏందండి? గొంతు లేని వాళ్ళ సంగతి ఏంది? మోగోళ్ళ సంగతి ఏంది? స్తుతించగలరా? పైకి వినపడుతుందా? ఏం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎంత ఎంకరేజ్ చేస్తామో అంతగా ముందుకు వస్తారు ప్రియులరా. దేవుని మందిరంలో నైవేద్యం అర్పించటానికి జనాలు వెనుకాడేటట్లుగా చేసే విషయంలో వీళ్ళు ప్రధాన పాత్ర. అంటే మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే దేవుని మందిరంలోనికి దేవుని ప్రజలను రానియకుండా చేస్తున్నారంట వీళ్ళు. ఒకవేళ వచ్చినా ఏం చేస్తున్నారో తెలుసండి, భయంకరమైన పని. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో. దేవుని మందిరంలో సేవ చేస్తున్న స్త్రీలని ఏమండి, దేవుని మందిరంలో ఆరాధన చేయటానికి వస్తున్నటువంటి వారిని చెడ్డతూపుతో చూస్తున్నావా? చెడు ఆలోచనలతో చూస్తున్నావా? ఆ రోజు అలనాడు వారు ఆ కుమారులంట దేవుని మందిరం దగ్గర సేవ చేస్తున్న స్త్రీలతో శయనించారంట. వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి ఘోరం అండి. దేవుని సేవలో ఉన్న వాళ్లకు ప్రొటెక్షన్ దేవుని మందిరంలో ఉన్నటువంటి పెద్దలే కదా. అట్లాంటి వాళ్ళు చేసే పనేనా ఇది? ఏమ్మా, సమాజాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెట్టి ఉంటుండగా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దీన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటే మనమేమి ఇట్లాంటి చెడ్డ పనులు చేయట్లా, కానీ నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటే ఒక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినట్టే అంటున్నాడు. అమ్మా, చెల్లి, అక్క, తమ్ముడు అని అంటూనే నీ యొక్క హృదయంలో చెడ్డ చూపు ఉందేమో, ఇంకో కోణం ఉందేమో,
ఇంకో డైలాగులు వస్తున్నాయేమో నీ యొక్క మనసులో నుంచి, నీ నోట్లో నుంచి. పరిశుద్ధంగా పవిత్రంగా నీ జీవితాన్ని పెట్టుకొని ఉన్నావా? ఏలి యొక్క కుమారులను చూసాము, దుర్మార్గులు, దుష్టులు, ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. మన చుట్టుపక్కల ఉండే ప్రజలందరినీ కూడా చూసి మనందరం ఇదే విధంగా మాట్లాడతాం. మరి నువ్వు, నీ పరిస్థితి ఏంటి? నీ మనసు పరిస్థితి ఏంటి? నీ మనసు, నీ హృదయం పరిస్థితి ఎదుటోళ్ళకి తెలియట్లేదు కాబట్టి నువ్వు సేఫ్ సైడ్ ఉంటున్నావు. జాగ్రత్త. అది ఎరిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎట్టి మనసుతో ఉన్నావు, ఎట్టి చూపు ఉంది, ఎట్టి ఆలోచన ఉంది, ఎట్టి తలంపులు ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మరి ఏలి యొక్క కుమారుల విషయమై చాలా బాధపడుతున్నాడు. ఆయన చాలా కోప్పడుతున్నాడు. ఎంతగా ఆయన కోప్పడుతున్నాడు అని అంటే, ప్రియులరా, ఎంతగా ఆయన కోప్పడుతున్నాడంటే చూడండి, 25వ వచనం చివరిలో, 25వ వచనం చివరిలో, అయితే యెహోవా వారిని ఏందంట, దేవుడు వాళ్ళని చంపేయాలన్నంత కోపంతో ఉన్నాడు. ఎవరంట చంపేయాలనుకుంది? మనిషి కాదు. మనుషులు పన్నాగాలు పనితే తప్పించుకోవచ్చేమో. దేవుడంట అమ్మా పాప వింటున్నారా? దేవుడంట ఇటు తిరగండి, ఆడుకునే టైం కాదు. కనుక ప్రియులరా, మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడే చంపాలనుకున్నాడంట. వింటున్నారా బాబు? యవనస్తులారా వింటున్నారా? నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు చంపుతాడు? రక్షించే దేవుడు చంపుతాడా? ఎప్పుడు చంపుతాడు ఆయన? ఆయన చెప్పిన మాట వినకపోతే అసలు ఎంతగా కోపం వచ్చి ఉంటుంది. ఎంత కనికరించే దేవుడు ఆయన. ఘోర పాపిని ఆయన క్షమిస్తాడు కదా. వీళ్ళు ఎంత బాధ పెడితే ఆయన వాళ్ళ విషయంలో ఆ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులరా, ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధికి రావటానికి భయపడి బాధపడి మానుకోవటానికి కారణమయ్యారు. ఈరోజున నీ జీవితం దేవుని మందిరానికే కాదు, దేవుని యొద్దకు ఒక వ్యక్తి వచ్చే విషయంలో అడ్డుబండగా ఉన్నామేమో. వాళ్ళని సూటిపోటి మాటలు, నానా మాటలు అనేసేసి నీ జీవితాన్ని ఒక సాక్ష్యం లేని విధంగా పెట్టుకొని నిన్ను బట్టి దేవుని మందిరానికి, దేవుని యొద్దకు యేసయ్యను నమ్మడానికి అనేక మంది వెనుకం చేస్తున్నారు. వాళ్ళు పైకి మాటలు చెప్తారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి పోతారు, వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు లేదండి. వాళ్ళు పైకి భక్తులే ఆరాధన చేస్తారు, తాగుబోతులండి, తిరిగిపోతులండి, వ్యభిచారులండి, దొంగలండి అని ఒకవేళ నీ సాక్ష్యం ఉంటే నిన్ను బట్టి అనేక మంది మందిరంలోనికి రాలేకపోతున్నారేమో. ఈరోజున మన జీవితాన్ని పరిశీలన చేసుకుందామా? ఏలి కుమారుల యొక్క లిస్టులో ఒకవేళ మనం ఉన్నామేమో. ఏలి కుమారుల లిస్ట్ అంటే వాళ్ళు చేసే పాప కృత్యాల లిస్టులో నా జీవితం ఒకవేళ ఉందేమో. నిన్ను బట్టి మందిరం యొక్క అభివృద్ధి ఆగిపోతుందేమో. అనేక మంది రావాలనుకుంటున్నారు, కానీ నీవే ఒక అడ్డుబండగా ఉన్నావేమో. ఈరోజున ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకొని కమిట్ చేసుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించు, నేను నీ మందిర అభివృద్ధి కోసమే నిలబడాలి, నా జీవితాన్ని సాక్షిగా పెట్టుకోవాలి, అనేక మందిని మీ వద్దకు నడిపించే ఒక ఛానల్ లాగా ఉండాలి, నీ ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలా. ఈ రోజున ఆ ఛానలే ఒక అడ్డుపండగా తయారైపోయింది. నువ్వే తలుపు మూసే వ్యక్తిగా ఉన్నాయేమో. ఆ తలుపు దగ్గర నిలబడి వచ్చేవాళ్ళని కూడా అటు నుంచి పక్కకు తొలగించే విధంగా నీ జీవితం, నా జీవితం యొక్క సాక్ష్యాలు ఉన్నాయా? ఆలోచిద్దాం ప్రియులారా. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో చూద్దాం. 2వ అధ్యాయం 29వ వచనంలో, 2వ అధ్యాయం 29వ వచనం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు తృణీకరించారు. అంటే రాని ఇట్లా జనాల్ని అర్పించలేకుండా చేస్తున్నారు. అవి రావట్లేదు, ఇంకా నైవేద్యాలు రావట్లే, ఇంకా జనాలు రాకపోతే ఎట్ట వస్తాయి నైవేద్యాలు. రెండవ ప్రాముఖ్యమైన విషయం అక్కడ చెప్పబడుతుంది. ఏంటంట? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేరిన నైవేద్యాల్లో శ్రేష్ఠ భాగాల్ని పట్టుకుంటున్నారు, క్రొవ్వబెట్టుకుంటున్నారు. ఎవరిని క్రొవ్వబెట్టాలండి? ఎవరి కోసం పాటుపడాలి నువ్వు? ఎందుకు దేవుడు ఉద్యోగం ఇచ్చింది? ఎందుకు నీకు సంపాదన ఇచ్చాడు? నువ్వు దేవుణ్ణి గొప్ప చేయాలా? నువ్వు దేవుణ్ణి గొప్ప చేస్తున్నావు, నువ్వు గొప్ప అవుతున్నావా? ఏమ్మా, దేవుడు అంతలా మందిరం మనకు ఎందుకు ఇస్తున్నాడు? దేవుణ్ణి కనపరచడానికా? నిన్ను నువ్వు కనపరచుకోవటానికా? నేను గొప్పలు చెప్పుకోవటానికా? నీ జీవితం రక్షింపబడిన దినము నుంచి దేవుణ్ణి ఘనపరిచే దిశగా వెళ్తుందా? ఈ రోజున ఏలీ కుమారుల గురించి ఆలోచన చేస్తున్నామేమో. వాళ్ళ కోణంలో ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని పరిశీలన చేసుకోమంటున్నాడు. మనం బాగా తినటానికో, మనం బాగా ఉండటానికో, మనం బాగా ఏసీలో మగ్గటానికో, విశాలమైన గృహాల్లో ఉండటానికో, ఏమండి
నువ్వు సంపాదించే సంపాదనే కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తులే కావచ్చు, నీ బ్యాక్గ్రౌండే కావచ్చు, నిన్ను లేకపోతే నీ బిడ్డలను క్రొవ్వబెట్టుకొనుటకై వాడుకోవాలనే తలంపులో ఉన్నావా? అంటే నీకు నీ బిడ్డలకు యొక్క బాధ్యతలు నెరవేర్చడంలో తప్పు లేదు, కానీ ధ్యాస అంతా కూడా ఇదే. ఏది ఫోకస్ అయినా కానీ నేను, నా బిడ్డలు, నా కుటుంబం వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. దేవుడి గురించి ఆలోచించట్లా. దేవుడి గురించి ఆలోచన చేస్తే ఏం చేస్తావమ్మా? దేవుడి గురించి ఆలోచన చేస్తే నాకున్నా లేకపోయినా నా దేవుడి గురించి ఆలోచన చేయాలి. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు తినడానికి ఉన్నా లేకపోయినా ఆ ఉన్నదేదో పిల్లలకి ఇచ్చేస్తావు నువ్వు. ఎందుకు? పిల్లలంటే ప్రేమ. నీ దేవుడు అంటే ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? నాకున్నా లేకపోయినా నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నేను రక్షించబడ్డా, నేననేవాడిని సులువు వేయబడి ఉన్నా, ఇప్పుడు ఏమి చేసినా దేవుడి మహిమ కోసం నేను చేయాలా, ఎంతైనా చేయాలా, ఏమైనా చేయాలా, అవసరమైతే నా మెడ తెగ్గోసుకోవాలా. అంతటి కమిట్మెంట్ మనలో ఉందా? అంతటి కమిట్మెంట్ మనలో ఉందా? దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకుంటున్నారా? అసలు ఆ క్రొవ్వును దహించి అది నాకు అర్పించాలి కదా. వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, కానీ దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లా. తమ్మును తాము బాగా హాయిగా మంచి స్థితిలో ఉండాలి అనేటువంటి దాని మీద ఫోకస్ అయి ఉంది. ఈరోజున నా ఫోకస్ ఎక్కడుంది? ఎవరి మీద ఉంది? అయ్యా, నీకున్న ₹1 నువ్వు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆదుకోనే విషయమై గుప్పిలు విప్పుతున్నావా? ఏమండి, లూకాసు వార్తలు ఏముంటుందో తెలుసా? మత్తయి సువార్త 7లోనేమో అడుగుడి, లూకాసు వార్తలు ఏముంటుందో తెలుసమ్మా? ఏముంటుంది? అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, మత్తయి 7. కానీ లూకాసు వార్తలు ఏముంటుంది తెలుసా? ఇయ్యుడి. ఏమ్మా ఆ వాక్యం ఒకసారి మీకు చదివిస్తే మంచిదేమో. చాలామంది పేజీలు తిప్పుతున్నారు. లూకాసు వార్త ప్రియులారా తీయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. కరెక్ట్ పాయింట్ చదువమ్మా. ఇయుడి ఎప్పుడు ఇవ్వబడతాయంట? నువ్వు స్టార్టింగ్లో ప్రభువా అది అనే ప్రార్థనే స్టార్టింగ్లో. నువ్వు ప్రభువుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అడిగావు, ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నావు? కూర్చుకుంటున్నాను ప్రభువా, పేర్చుకుంటున్నాను ప్రభువా, అరలరలుగా పెట్టుకుంటున్నాను ప్రభువా. ప్రభు అన్నాడు, ఇవ్వడం స్టార్ట్ చేయి. నువ్వు ఇస్తామంటే మళ్ళీ నింపబడతావు, ఇస్తామంటే నింపబడతావు. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. ఎంత దేవుడు ఇచ్చినా కానీ ఇంకా అడుగుతానే ఉన్నావేమో. ఇవ్వడం నేర్చుకోవాలి ప్రియులారా, ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని మనం క్రొవ్వ పెట్టుకుంటున్నామా? దేవుడికి, దేవుని పనులకు, అవసరతలో ఉన్నటువంటి వారికి, నీ తోటి వారికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నావా? ఏలీ యొక్క కుమారులంట పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు క్రొవ్వ పెట్టుకుంటున్నారండి. వాళ్ళు క్రొవ్వ పెట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరినీ ఎండగడుతున్నారు. కనుక గమనించండి, ఈ రోజున నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మరొక మాట తెలియపరచబడతా ఉంది అక్కడ 29వ వచనంలో. 1 సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం చివరిలో ఉంది, నాకంటే నీ కుమారులను. దేవుడు డైరెక్ట్గా దైవజనుడు ద్వారా ఏలీ దగ్గరికి మెసేజ్ పంపించాడు. దేవుడు చెప్పిన మాటలు ఇవి. నాకంటే ఎక్కువగా తల్లిన, చెల్లిన, అక్కన, భావన, భర్తన, భార్యన, ఉద్యోగాన్న, దేన్నైనా నాకంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో, మొదటి స్థానం ఇస్తావో, వాడు, ఆమె నాకు పాత్రులు కారు అంటున్నాడు ప్రభువారు మరి సువార్తల్లో. ప్రియారా, నాకంటే ఎక్కువగా, దేవుడి కంటే ఎక్కువ.
దేవుడు కంటే కూడానా అంటే దేవుడికి కూడా మనకు టైం లేదా? దేవుడికి కూడా మనం ఇవ్వటానికి మనసు లేదా? నువ్వు టైం ఇవ్వలేకపోతున్నావు, దేవునికి నీ గుప్పిలు ఇవ్వలేకపోతున్నావు, దేవుని కోసం నీ నోరిప్పి వాక్యాన్ని చెప్పలేకపోతున్నావు, దేవుని కోసం కొంత వెచ్చించలేకపోతున్నావు, ఒక బాధపడలేకపోతున్నావు, ఒక నిందన సహించలేకపోతున్నావు. ఇక దేవుని కంటే ఇంక నువ్వు దేనికోసం నువ్వు సహించేది చేసేది? ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, నాకంటే ఎక్కువ నీకు. నేను తయారు చేసింది నేను, ప్రాణం పోసింది నేను, ఊపిరి నిలబెడుతుంది నేను. నీ ఊపిరి తీసేయాలంటే క్షణం పట్టుద్దా? పిల్లరా, నిన్నటి దినాన మినర్వా హోటల్లో ఒక ప్రోగ్రాం అయితే డాక్టర్స్ది, ఇక్కడ చర్చ్ చూసుకొని నన్ను రమ్మంటే మేడము పాపను రెడీ చేసుకొని వెళ్తున్నా. మాగుంట్లేవటి నుంచి మరి అండర్ బ్రిడ్జ్ ఉంటుంది, అండర్ బ్రిడ్జ్ దాటి స్పీడ్గా వస్తున్నాం. స్పీడ్ అంటే 30 అట్లా ఉంటుంది స్పీడ్. ఎదురుగా ఓ పిల్లాడు, మా అబ్బాయి అంత వయసు, వాడు చిన్న బండిలో వస్తున్నాడు. అసలు ఎంత ఫాస్ట్తో ఇట్టిట్టిట్టిట్టు వస్తున్నాడంటే కొట్టేశాడు మా బండిని. పాప ఏం చేసిందంటే మామూలుగా కూర్చోాలి, నా వెనక రివర్స్లో కూర్చొని ఉంది. వాడట్ట కొట్టేసేసి ఎక్కడ ఆపి 4 తగిలిస్తామని చెప్పేసి వాడు ఇక పత్తాలేడంతే. మేము ఇట్ట బండిని పక్కన ఆపి ఇట్ట చూసేవాడిగా చాలా దూరం వెళ్ళిపోయాడు. దారిలో వెళ్తూ ఒక ఆయన ఆగేసేసి, సార్ ఏమైంది పాపకి ఏమన్నా అయిందా? అయిదన్న. పాప వెంటనే బైక్ దిగింది. ఆమె చెప్పు మాత్రం అట్ట పక్కకు పడింది, కానీ అసలు నాకైతే భయం వేసిపోయింది. ఆ కాలుకి వాడు బండి కొట్టింది ఏమైందంటే, బైక్కి ముందు ఇది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? శారీగాడ్ అంటే వెనక వచ్చేది కదా, ముందు ఏముంటుంది ఒకటి ఇలా పైపు లాగా వస్తుంది, బంపర్ అనేది. ఆ బంపర్ కొట్టుకున్నాడు, పెద్ద సౌండ్ అయింది. అది కొట్టుకున్నాడు కాబట్టి నా కాలు కానీ పాప కాలు కానీ సేఫ్. ఇంకోటి ఏంటంటే ఆ కొట్టింది కూడా చాలా బలంగా కొట్టాడు. అది ఎవరన్నా మరీ ఆ పిల్లోళ్ళ లాంటి వాళ్ళే బక్క చిక్కిన ప్రాణాలు అయి ఉంటే మాత్రం బండి స్లిప్ అయిపోయి పడిపోయి ఉండేది. అతను అట్ట కొట్టేసి అట్ట వెళ్ళాడు. నేను బ్యాలెన్స్ చేసి ఆపే బండిని. అసలు ఇంకా పాప ఎగిరి పడిపోవాల్సింది, లేదా కాలుకు దెబ్బ తగిలో ఫ్రాక్చర్ అవ్వాల్సింది, భయంకరమైన పరిస్థితి. ఇంకంతే, కింద పడిందేనంటే పిల్లలు మరి ఏం ప్రమాదం సంభవించుండేదో. ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఒక్కసారి ఆలోచించాయి. నన్ను ప్రభు కాపాట్లా. ఎన్నోసార్లు నీవు నేను చచ్చిపోవాల్సిన వాళ్ళమండి. ఈరోజు బతికున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. బతికుండి మనం దేవునికి, దేవుని మందిరానికి, దేవుని కార్యాలకు ముందుండాలా. అయ్యా, నాకు లేకపోయినా నా దేవుడు, నాకు లేకపోయినా నా మందిరం, నా పనులు ఎన్నున్నా నా దేవుడు, 100 ఉంటే నాకు ప్రోగ్రాములు తీసేయి. దేవుని మందిరం నన్ను దేవుడు ప్రతిష్ఠించాడు, నన్ను ఈ మందిరంలో ఉంచాడు. నేను రావాలి, నా ద్వారా 10 మందిని నేను దేవుడి దగ్గరికి తీసుకురావాలా, ప్రతిష్ఠ చేసుకోవాలి. అదే ఆదివారం నువ్వు వేరే పనులకు పోతా? ఏమండి, వేరే పనులకు నువ్వు ఎట్టపోతావు? ఎందుకు పోతావు? అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కానీ నువ్వు చెప్పాలా, తీర్మానం చేసుకోవాలి. ఎంత పనైనా, నాకు ₹1,00,000 ఎవరన్నా ఇస్తామన్నా కానీ నేను మానను అనే ఒక తీర్మానంలోనికి మనం రావాలి ప్రియులారా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, దేవుని కంటే ఏం చేస్తున్నారంట, ఏలీ గారు తన కుమారుల్ని గొప్ప చేస్తున్నాడు, ప్రయారిటీ ఇస్తా ఉన్నాడంట. ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా నిన్ను, నీవు, నీ వారిని గొప్ప చేసుకుంటున్నావా? నీ యొక్క ఆస్తులు అంతస్తులను గొప్ప చేసుకుంటున్నావా? ఏమండి, దేవుడి కంటేనా? అంటే దేవుడినే నువ్వు పక్కన పెడితే ఏమైపోద్దామా? బైబిల్ సెలవిస్తా ఉంది, యోహాను సువార్త 15:5 నాకు అంటే నన్ను పట్టించుకోకుండా, నాకు చెప్పకుండా, నా ప్రమేయం లేకుండా కట్టుకుంటావా? నా ప్రమేయం లేకుండా వెళ్తావా? నా ప్రమేయం లేకుండా సంపాదించుకుంటావా? ఏం సంపాదించుకుంటావు? చెత్త సంపాదించుకుంటావు, పాపం సంపాదించుకుంటావు, ఒక మూట. తర్వాత దరిద్రం నీకే. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుని కంటేనా ఎక్కువగా. అందుకని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తూ మాట్లాడతాడు, దేవుని కంటే ఏందంట, ఏముందమ్మా చెప్పండి, పూరించండి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఏమ్మా, దేవుడి కంటే కూడా సుఖం అంట, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట, తిండిని ఎక్కువగా ప్రేమిస్తారు, డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారు, పేరు ప్రఖ్యాతులను ఎక్కువగా ప్రేమిస్తారు.
అనేక మంది భక్తుల్ని తిట్టినా కొట్టినా గుంటలో వేసిన చర్మం ఒలిచేసిన గమ్ముకు ఎందుకున్నారు తెలుసా వాళ్ళు? వాళ్ళకి నోరు లేక, ఎదురు తిట్లు తిట్టలేక, చొక్కా పట్టుకోలేక, ఇంకా దేవుని నామలో శపించలేక. ప్రియమైన వాళ్ళు దేవునికి ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళు దేవుని విషయం వాళ్ళు చచ్చిపోయారు అంతే. తమను బట్టి తాము చచ్చిపోయారు, దేవుని విషయంలో మాత్రం బ్రతుకున్నారు. కనుక ప్రియమైన వాళ్ళు దేవుని కంటే సుఖానుభవాన్ని, దేవుని కంటే నిన్ను నీవు ఎక్కువ చేసుకుంటున్నావా? ఒకసారి గమనించి అటు స్థితి ఉందేమో పరిశీలన చేసుకుందాం. మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తే 3వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు, సమూయేలుకు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూసండి, 13వ వచనం, 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. మూడవ ప్రాముఖ్యమైన తప్పిదం. పిల్లలు తప్పు చేస్తున్నారు, అడ్డగిస్తున్నావా? సహోదరుడు తప్పు చేస్తున్నాడు, చెప్తున్నావా? అడ్డగించలేదంట. అదేంటండి? 2వ అధ్యాయం మనం కనుక గమనిస్తున్నట్లయితే ఇక్కడ తన కుమారులు ఇద్దరు మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూడండి ఏం చేస్తున్నాడు. 22వ వచనం చివరిలో, గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను, అయ్యా ఈ పనులు ఎందుకయ్యా మీరు చేస్తున్నారు? 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల అని మరి అక్కడ ఆయన సర్ది చెప్తున్నాడే, వాళ్ళని హెచ్చరిస్తున్నాడే. ఏమ్మా హెచ్చరిస్తున్నాడా? సర్ది చెప్తున్నాడా? కానీ దేవుడు ఏం బ్లేమ్ చేస్తున్నాడు సమూయేలుతో మాట్లాడుతూ 13వ వచనంలో, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొంచున్నారని తాను ఎరిగియు. ప్రియులారా, స్టార్టింగ్ అంతా నువ్వు గమ్ముగుండి తర్వాత ఎప్పుడో మేలుకుంటే కుదరదు. వీళ్ళ పరిస్థితి స్టార్టింగ్ నుంచి బాగాలా, తప్పులు చేస్తున్నారు. నైవేద్యానికి వచ్చేటువంటి వాళ్ళందరి యొక్క నైవేద్యాలని లాగేసుకుంటున్నారు. దేవుని మందిరానికి, సమాజ మందిరానికి బలు అర్పించడానికి జనాలు రానియకుండా చేస్తున్నారు. అక్కడికి వస్తున్న సేవ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మరి ఆ స్త్రీలతో శయనిస్తున్నారు, కాని పనులు చేస్తున్నారు. ఆ కాని పనులు చేస్తున్నటువంటి ఆ పని ఆయన ఎదుటికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన పిలిచి మాట్లాడుతున్నాడంట. అంతకుముందు అంతా ఏం చేశాడు? అంతకుముందే అన్నీ ఆయన దృష్టిలో చిన్న చిన్నగా అనిపించినాయి. వాళ్ళ పాపం పెరిగి పెద్దదైపోతా ఉంది, ఒక్కొక్కటి అయి హెవీ అయిపోయింది అన్నమాట ప్రియులారా. కనుక ఇక రాత్రి వేళ సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది, తప్పు చేస్తున్నటువంటి సమయంలో వారిని అడ్డగించలా. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి కూడా వదిలేశాడు. మరి అదేమి ప్రేమో నాకు అర్థం కావట్లా. ఒక దెబ్బ కొట్టాలి, ఒక తిట్టు తిట్టాలి, ఒక కంట్రోల్ చేయాలి, ఒక కరెక్ట్ చేయాలి అక్కడ అవసరమైన చోట. చేయలేకపోయాడు. ప్రియులరా, పెద్దలారా, సంఘంలో సంఘ కాపరు ఏదైనా తప్పు దిద్దుతున్నప్పుడు ఈయనేంది మాకు చెప్పేది అని రెక్లెస్గా ఉంటున్నావా? సమయానికి రావట్లేదని ఈయనేందా చెప్పేది, మా ఇష్టం వచ్చినట్టు వస్తున్నాం అని అనుకుంటారా? మమ్మల్ని ఎవరు అనేది అనుకుంటారా? మనం ఇంకా కరెక్ట్ చేయబడం, మన స్థితి అంతే. దారి తప్పి చిట్ట చివరికి వాళ్ళు వెళ్ళినటువంటి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఒక మాట అంటున్నప్పుడు ధ్యాస పెట్టండి, మాట వినండి. తల్లిదండ్రులు చేసే శిక్షను తృణీకరించొద్దని బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఈయన అడ్డగించలేదు కాబట్టి వాళ్ళు తప్పిపోయారు, తర్వాత చంపబడ్డారు దేవుని చేతే. చివరిగా మనం కనుక గమనిస్తున్నట్లయితే ప్రియులారా, చూడండి, ఏలీ యొక్క కుమారులు, ఏలీ యొక్క కుటుంబం భయంకరమైన పరిస్థితి గుండా, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళడానికి గల కారణం చూడండి. 12వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం అమ్మ. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏంటంట వీళ్ళు? యెహోవాను ఎరుగని వారంట. వాళ్ళ నాన్నగారేమో ప్రధాన యాజకుడు,
వీళ్ళ కొడుకులకి తెలియదా దేవుడు అంటే? ఏమ్మా, ఎరుగున వాళ్ళ నిజంగానే బైబిల్ చెప్తున్నట్టుగా వాళ్ళకి దేవుడు తెలుసు, నియమాలు తెలుసు, పద్ధతులు తెలుసు, అన్నీ తెలుసు. వాటిని వారు అవలంబించడం లేదు, వాటిని వారు పాటించటం లేదు. దేవుణ్ణి ఎరుగని వారు అంటే ఏంటంటే, దేవుడి గురించి నువ్వు ఎంత తెలుసుకొని ఉన్నావు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఒక క్రైస్తవ కుటుంబంలో నుంచి ఒకవేళ నువ్వు వచ్చేవేమో, క్రైస్తవ కుటుంబంలో ఉన్నాయేమో, క్రైస్తవుల పేర్లు ఉన్నాయేమో నీ దగ్గర, కానీ క్రీస్తును అనుసరించే దైనందిన జీవితం లేదేమో. వీళ్ళు దేవుణ్ణి ఎరుగని వారై బహు దుర్మార్గులుగా ఉన్నారంట. నీవు నేను ఈ రోజున ఎలా ఉన్నావు? దేవుడు ఉన్నాడు, యేసయ్య తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, అన్ని మెసేజ్లు వింటున్నాం, కానీ పాటించలేకపోతున్నామేమో, అవలంబించలేకపోతున్నామేమో. ప్రియులరా, ఈ యొక్క ఏలీ యొక్క కుమారుల వలె నా జీవితాలు కూడా మరి అసహ్యతకు, అంతేకాకుండా దేవుని చేత కోపానికి, దేవుని చేత శాపానికి, దేవుని చేత మరణానికి మరి పట్టబడకుండా ఉండే నిమిత్తమై ఈ రోజున వీరి జీవితాలని మన కళ్ళ ముందుకు ప్రభు తీసుకొని వచ్చాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? మొదటగా మనం చూసాం, అనేక మందిని దేవుని యొద్దకు వచ్చే విషయంలో ఒక ఆబ్స్టికల్గా నువ్వు ఉన్నావేమో. ఆర్ యూ ఏ హిండ్రెన్స్ ఆర్ అన్ ఆబ్స్టికల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు ద చర్చ్? అడ్డంగా ఉన్నావా? ప్రభువా, లేదయ్యా, నా ద్వారా 10 మంది రావాలి, నా ద్వారా అనేక మంది రావాలి అని నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, శాపాన్ని తొలగించుకుందామా? రెండవదిగా, దేవుని కంటే నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ వారిని హెచ్చించుకుంటున్నావా? దేవుని కంటే నీ సుఖానుభవాన్ని, దేవుని కంటే ఇంక దేన్నైనా మొదటి స్థానం ఇస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నువ్వే ఫస్ట్ అవ్వాలి మా ఇంట్లో, నువ్వే ఫస్ట్ అవ్వాలి నా జీవితంలో, నువ్వే ఫస్ట్ అవ్వాలి మా యొక్క ప్రతి కార్యక్రమంలో. దేవుడి కంటే టాప్ ఇంకెవరు లేరు. పాస్టర్ కాదు, పెద్ద కాదు, ఎవరు లేరు, అంతే. ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? మన సంఘంలో దేవుడే, అంతే. దేవుడే మనం కనపరచాలి, అంతే. మూడోది, తప్పు చేస్తున్న ప్రక్కవారు అటగించలేకపోతున్నామా? నువ్వు మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే అది మ్రానైపోతుంది, జాగ్రత్త. మొక్కగా ఉన్నప్పుడే ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. ఏలీ తప్పును దిద్దలేకపోయాడు. అది ఒకవేళ నీ యొక్క లోక సంబంధమైన ప్రేమేమో, లోక సంబంధమైనటువంటి అజాగ్రత్త ఏమో, సోమరతనమేమో, నిర్లక్ష్యమేమో, రోడ్డుకి గాలికి వదిలేస్తున్నావా? తస్మాత్ జాగ్రత్త. నువ్వు చేయాల్సినంత ప్రార్థన చేయాలి, చేయాల్సినంత కరెక్షన్ చేయాలి, ప్రభువుపై ఆధారపడాలి. ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. అది ఎవరి విషయమైనప్పటికీ కూడా నీ కనుసన్నల్లో, నీ దృష్టిలో ఎవరైతే తప్పుడు జీవితంలో ఉన్నట్టు అనిపిస్తుందో నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత నీదే. నాలుగవది, చివరిది, దేవునిని ఎంతగానో తెలుసుకొని కూడా ఎరుగనటువంటి జీవితంలో ఉన్నామేమో, ఆయనను అనుసరించినటువంటి జీవితంలో ఉన్నామేమో, ఆయనను పాటించినటువంటి, ఆయన వాక్యాన్ని అనుసరించని, పాటించని అనుభవంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ రోజున నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పుకొని నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి బల్లలో యోగ్యంగా చేయవేయాలి. ప్రభువా, ఈ రోజున ఐ వాంట్ టు టేక్ ఎ డిటర్మినేషన్, ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్. నేను ఇదిగో ఈ విషయంలో నేను నీకోసమే నిలబడతా, నీకోసమే జీవిస్తా, ఇలా ఉండను, ఇలా ఉంటా, నువ్వు ఎలా వాక్యంలో చెప్పావో అలా నేను ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకొని బలలో యోగ్యంగా చేయి వేద్దాం. అట్టి గొప్ప కృప ప్రభు మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. తల వంచు.